చూసారా, దేవుని మందిరం అంటే ఎంత ఇష్టమో దావీదుకి. అమ్మా, దేవుని మందిరం అంటే ఇష్టమా అయిష్టమా? ఇష్టమా అయిష్టమా? మరి నీకు దేవుని మందిరం అంటే ఇష్టం ఉన్నవాడివైతే, ఇష్టమున్న దానివైతే, నీకు నిజంగా దేవుని మందిరం అయితే ఇష్టం ఉంటే, మందిరంలో ఎన్నిసార్లు ప్రార్థన జరుగుతున్నాయో నీకు తెలుసు. ఎన్నిసార్లు ప్రార్థన జరుగుతుంటే ఎన్నిసార్లు పాలు పంపులు పొందుతున్నావు, ఎన్నిసార్లు మందిరంలో ప్రవేశించగలుగుతున్నావు, ఎన్నిసార్లు మందిరంలో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నావు. దావీదు దేవుని మందిరంలో ప్రవేశించడానికి ఎన్నడూ నిర్లక్ష్యము చేయలేదండి. దావీదు అంతగా హెచ్చించబడడానికి గల కారణం అదే. ఏంటంటే దేవుణ్ణి అమితంగా ప్రేమించాడు, దేవుని మందిరాన్ని అమితంగా ప్రేమించాడు. దేవుని మందిరంలో సమయాన్ని గడపడం అంటే దావీదుకి చాలా ఇష్టం. దేవుని మందిరానికి వెళ్దాం దా దావీదు గారు అని అంటే ఎమ్మటే సంతోషపడ్డాడంట. ఈరోజేమో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళని కాదు వీళ్ళని కాదు, పెద్దవాళ్ళు అంతే ఉన్నారు, పిల్లలు అంతే ఉన్నారు. దేవుని మందిరంలో సమయాన్ని గడిపే టైం వస్తే ఏం సమాధానం చెప్పి తప్పించుకుందామా అని చూస్తున్నారు. ఏం సమాధానం చెప్పి తప్పించుకోవడానికి సాకులు వెతుకుంటున్నారు, అవకాశాలు ఎత్తుకుంటున్నారు. అందుకే మన బతుకులు ఎట్ట తగలబడ్డాయి. అందుకే ఆయన జీవితం అట్లుంది.